ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకమేనని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. తెలంగాణ కోసం త్యాగాలు చేశారే తప్ప తెలంగాణ ప్రజలు ఏనాడు దిష్టి పెట్టలేదని అన్నారు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నామని చెప్పారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తాను పార్లమెంట్లో మాట్లాడానని కవిత చెప్పారు. మరి ఎల్బీ నగర్ అంటేనే కంప్లీట్గా ఉద్యమానికి పూరిటిగడ్డగా చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు ఎప్పుడైతే దీక్ష కూర్చున్నారో అదే రోజు మరి శ్రీకాంతాచారి తమ్ముడు ఆనాడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ఉంచి తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అది సాధ్యపడక డిసెంబర్ 3వ తారీఖు నాడు మరి తను ప్రాణాలు వదిలిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఒక పక్క దీక్ష, ఇంకొక పక్క ఈ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగాలు, ఇంకొక పక్క వారి స్ఫూర్తితోని యావత్తు తెలంగాణ కూడా రగిలి ప్రతి ఊర్లో కూడా దీక్షా శిబిరాలు వెళ్ళడం, ప్రతి ఊర్లో కూడా ఆడబిడ్డలు బోనాలు బతుకమ్మలు ఎత్తుకొని ప్రొటెస్ట్ చేయడం, విద్యార్థులు అన్ని యూనివర్సిటీల్లో మరి పోరాటం చేయడం, ఉద్యమకారులు ఎక్కడికక్కడ పంతం పట్టుకొని ముందుకెళ్లడంతో ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేము, అట్లని ఏమని మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని కొలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. శ్రీకాంతాచారి లాగా ఇంకా 1200 మంది బిడ్డలు కూడా అసూలు బాసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఇవాళ వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పాటైంది. ఏర్పాటైన రాష్ట్రంలో ఆనాడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి కొంతమందికి న్యాయం చేసింది, ఇంకా న్యాయం చేయాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో ఉన్నటువంటి అనేక మందిని మరి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, ఉద్యమకారులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఎల్బీ నగర్ అంటేనే కంప్లీట్గా ఉద్యమాన్ని